తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 17 వేడుకలు నిర్వహించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరించారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రూప్ 1 అభ్యర్థులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు రైతన్నలు యూరియాలకు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందన్నారు. పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముడు